వేములవాడ ఆలయంలో కోడె మొక్కులు కోడెలకు ఆదరణ కరువైంది. ఆలనా పాలన లేక అనారోగ్యంతో గోవులు ప్రాణాలు కోల్పోతున్నాయి. దీంతో వేములవాడ రాజన్న దర్శనం అంటేనే కోడె మొక్కులని, వాటి ప్రాశస్త్యం కాపాడాలని వీహెచ్పీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంటర్ అయింది. సీఎం ఓఎస్డీ శ్రీనివాస్ రాజన్న ఆలయానికి విచ్చేసి పరిస్థితిని పరిశీలించారు. గోవుల మృతిపై ఆరా తీశారు. రాజన్న ఆలయంలో కోడలు ఎంతో ప్రాముఖ్యమని శ్రీనివాస్ తెలిపారు. 400 ఉండాల్సిన గోశాల షెడ్లో 1500 వరకు ఉన్నాయన్నారు. బురద నీరు లేకుండా సీసీ రోడ్డు నిర్మాణం చేస్తామన్నారు. కొత్త షెడ్స్ నిర్మాణం కోసం ఆదేశాలు ఇచ్చినట్లు ఓఎస్డీ శ్రీనివాస్ వెల్లడించారు. గోశాల లోపల ఇమ్మీడియట్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా వర్షాలు పడేటువంటి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా అక్కడ మనం ఏదైతే ఆ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ అంతా కూడా ఒక కాంక్రీట్ ఫ్లోరింగ్ కనుక చేసినట్టయితే ఆ బురద అనేటువంటిది ఉండదు. బురద లేకపోయినట్టయితే ఒకదాని మీద ఒకటి పడి ఆ ప్రమాదాలు సంభవించి వాటికి ఫ్రాక్చర్స్ అవ్వడం, ఇబ్బంది పడడం అనేటువంటిది తగ్గిపోతుంది అనేది ఒకటి అనుకున్నాం. ఉన్న 7 షెడ్లకి ఇంకా అనుబంధంగా పెద్ద షెడ్లు ఒక 2 పెద్ద షెడ్లు ఇమ్మీడియట్గా వేయాలని ఎమ్మెల్యే గారు కూడా అన్నారు. వాటికి కూడా చెప్పడం జరిగింది. సో ఏదైతే 1.2 కోట్ల రూపాయల వరకు అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు వాటిని గ్రాంట్ చేయడం జరిగింది ఈ కింద ఫ్లోరింగ్ కోసం. అదేవిధంగా వేములవాడ దేవస్థానానికి సంబంధించి షెడ్లకు ముఖ్యంగా ఈ కోడెల సంరక్షణార్థం ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ప్రత్యేక అధికారిగా ఓఎస్డీగా ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాసులు గారు ఆకస్మికంగా వేములవాడలో ఉన్నటువంటి గోశాలను దేవాలయ దర్శనం కూడా మరి చేసుకోవడం జరిగింది. నేను ఇటీవల కూడా పలు సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. 5 మాసాల క్రితం రివ్యూ జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు వేనాడు రాజన్న ఆలయాన్ని భక్తులకు శీఘ్ర దర్శనం కావింపజేయడానికి, భక్తులకు వసతి కల్పించడంలో ప్రత్యేక దృష్టి పెడుతున్నాడని చెప్పిన మాట. దానికి అనుగుణంగా వీటీడే సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. వేములవాడ నుంచి మళ్ళీపోయిన తిరిగి రావాలనుకున్న 20 కోట్ల రూపాయలు కూడా ఓఎస్డీ గారు కూడా సమావేశంలో ఉన్నారు. వారు తిరిగి వెంటనే మంజూరు ఇప్పించడం జరిగింది. దానికి బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశంలో ఆ డబ్బును ఉపయోగించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ లోపల 5 మాసాల క్రితం ఇంతకుముందు మీరు అనుకున్నట్టు అన్నీ కూడా తీర్మానం చేసి మధ్యలో ఎన్నికల కోడ్ రావడం వల్ల కొంచెం అభివృద్ధి అనేది ఎన్నికల కోడ్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైన సందర్భం గమనించాలని కోరుతూ వారం రోజుల క్రితం గోశాలలో ఉన్నటువంటి పరిస్థితి పైన వార్తలు రాగానే సీఎం ఆఫీస్ నుంచి ఇచ్చినటువంటి ఆదేశాలు, పత్రికలు వచ్చినటువంటి అంశాలు పరిగణలోకి తీసుకొని నేను, కలెక్టర్ గారు, ఈవో గారు, కొంతమంది అధికారులు అందరూ కూడా వెళ్ళి గోశాలకు వెళ్ళి విలేకరులుగా మీరు కూడా ఉన్నారు, స్వయంగా చూడడం. అప్పుడే అక్కడ ఉన్న పరిస్థితులకు వెంటనే నిధులు మంజూరు కావాలని చెప్పని సీఎం ఆఫీసు మీ అందరూ కంటే వారికి మాట్లాడడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు కూడా మాట్లాడి ఈవో గారిని బై హ్యాండ్ ఫైల్ తీసుకొని పోయి నిధులు మంజూరు తీసుకురావాలంటే 5 రోజుల్లో కొన్ని 1,10,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం, వెంటనే అక్కడ బురదను మొరం ద్వారా కూడా మార్పు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది.